ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దలారా, ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. వాక్యం కొరకై పాత నిబంధన గ్రంథములో ఆదికాండం, పాత నిబంధన గ్రంథములో ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చాలండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ భూ ప్రపంచంలో మనిషి జీవనానికి అలాగే మత గ్రంథాలుగా లేదా ఆధ్యాత్మిక గ్రంథాలుగా అనేక గ్రంథాలు ఉన్నాయి. కానీ అయితే ఈ భూలోకానికి మానవుడు ఎందుకు వచ్చాడో, మానవుని రాకడకు కారణం ఏమిటో చెప్పలేకపోతున్నాయి. లేదా మత బోధకులు అనేవారు, బోధించేవారు చెప్పలేకపోతున్నారు. అయితే క్రైస్తవ లోకములో కూడా మానవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో కొంతవరకు అవగాహన లేదు. కానీ అయితే ఈ ఉదయకాలమున మానవుడు భూలోకానికి రావడానికి కారణం ఏంటో మనం కొద్దిగా తెలుసుకుందాం. ఇప్పుడు చదువుకున్నామే, ఆ వచన భాగంలో పరలోకములుండే దేవుడే తానే మాట్లాడాడు. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నాడు. మంచి చెడ్డలను ఎరిగిన ఆదాము గురించి పరలోకంలో ఉండే ప్రభువు మాట్లాడిన మాటలు ఎందుకు ఎలాగూ మంచి చెడ్డలు ఎరిగేవాడుగా ఆదాము అయ్యాడు. మంచి చెడ్డలను ఎరిగిన ఆదాము, ఈ ఆదాము మంచి చెడ్డలను ఎరగక మునుపు ఏం జరిగిందో కొంత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మనం ఎరుగుదము. ఆదికాండం 3వ అధ్యాయం ప్రారంభంలో తినకూడని ఫలాలు తిన్నారు, తద్వారా వారు మంచి చెడ్డలను ఎరిగే మనుషులుగా అయ్యారు, ఆదాము హవ్వలు. అయితే అంతకుముందు ఏం జరిగిందో మనము తెలుసుకుందాం. 3వ అధ్యాయం ముందు వరకు పాపం అనే ప్రస్తావన లేదు, లేదా సాతానుడు అనే ప్రస్తావన లేదు. మొదటి అధ్యాయంలో ప్రభువు 6 దినములు సృష్టి అంతను సృజించి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. మరలా 2వ అధ్యాయంలో ఆ క్రమం ఎలాగూ జరిగిందో మరలా వివరించాడు. సడన్గా 3వ అధ్యాయంలో భూజంతువులలో యుక్తిగల సర్పము ద్వారా పాపము ప్రవేశించుట, హవ్వ అంగీకరించుట ద్వారా పాపము ప్రవేశించుట, తద్వారా ఆదాము కూడా ఆ తినకూడని ఫలాలు తిని మంచి చెడ్డలు ఎరిగిన వాడుగా కనబడుట మనం చూడగలం. అయితే మనం ఎరుగుదుము, క్రైస్తవ లోకములో వినికిడిని ఉన్నది. దేవదూతలు పరలోకములో పాపము చేస్తే వారిని ప్రభువు భూమి మీదకి తోసివేశాడు. తర్వాత వాళ్ళు ఈ మానవుడు పాపం చేయడానికి కారణమయ్యారని రకరకాల బోధలు, వినికిడులు ఉన్నాయి. అయితే వాస్తవాలు ఏంటో కొంతవరకు మనం బైబిల్ నుంచి గ్రహిద్దాం. ముందుగా ఆదాము కంటే ముందుగా పాపం చేసిన వారు దేవదూతలని మనం ఎరుగుదుము. అయితే దేవదూతలు ఎవరో, వారు ఎలాగున్నారో మనం తెలుసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. దేవదూతల గురించి అక్కడ రాయబడింది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి, లేదా మొదటి నుంచి ఉంటుంది. 2వ వచనాన్ని చూడండి.
రెండవ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. శరాపులనే దేవదూతను గూర్చి రాయబడింది. 6 రెక్కలు కలిగిన వారు రెంటితో వారి శరీరాన్ని రెంటితో ఎలాగో వారు ఉన్నారో ఆ 6 రెక్కలతో ఎలాగో చేస్తున్నారో మనం చూడగలం. శరాపులు అనే దేవదూతలు ఉన్నారు. వీరికి 6 రెక్కలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథములో చూడండి, ఇంకొక రకానికి చెందిన దేవదూతలు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం. కేబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను పట్టి తిని, ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను ఉండెను అని రాయబడింది. దేవదూతలు 2 రకాలుగా ఉన్నారు. ఒకటి శరాపులు, రెండవది కెరూబులు అని 2 రకాల దేవదూతలు ఉన్నారు. శరాపులు అనే దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. కెరూబులు అనే దేవదూతలకు 4 రెక్కలు ఉన్నాయి. మొత్తానికి దేవదూతలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి శరాపులు, 2 కెరూబులు. శరాపులు అనే దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. కెరూబులు అనే దేవదూతలకు 4 రెక్కలు ఉన్నాయి. అయితే ఇంతవరకు చదువుకున్న యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో శరాపులు అనే దేవదూతలు ఎక్కడున్నారంటే పరలోకములో ఉన్నారు. మరలా చూడండి వచనాన్ని, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేదా అదే వచనాన్ని రిపీటెడ్గా ఉంది, ఇందాక చదువుకున్నాం కదా. ప్రకటన గ్రంథంలో చూద్దాం అదే వచనాన్ని. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండేను అన్నాడు. అదే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో ఉండే విషయాన్ని ఇదే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఎలాగున్నాయో చెబుతున్నాడు. 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడైనగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవలు చెప్పుచుండును అని ఆ సింహాసనమందు ఆసీనుడైన ఇంటి యుగయుగంలో జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, పరలోకములో ఉండే ప్రభువును శరాపులు అనే దేవదూతలు, ఇక్కడ కూడా 6 రెక్కలు ఉన్నాయంటే శరాపులు జాతికి చెందిన దేవదూతలు ప్రభువును ఆరాధిస్తుండే సంఘటనను, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శరాపులు మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇదే విషయాలు ఉన్నాయి. వారు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అక్కడ మానక రాత్రింబవలు వాళ్ళు ప్రతిగానముల చేత వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. శరాపులు అనే దేవదూతలు 6 రెక్కలు గల దేవదూతలు పరలోకానికి సంబంధించిన వారు. వీరు పరలోకంలో ఉండేవారు. అవసరాన్ని బట్టి పరలోకం నుండి భూలోకానికి సమాచారాన్ని తీసుకొని వచ్చి చెప్పేవారు. శరాపులు అనే దేవదూతలు పరలోకానికి సంబంధించిన వారు. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలోను, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలోనూ ఆ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కెరూబులు అనే దేవదూతలు చూడండి. కెరూబులు అనే దేవదూతలు ఎక్కడున్నారో, వీరు 4 రెక్కలు గల దేవదూతలు ఆదికాండంలోనే ఉన్నారు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. కెరూబులనే దేవదూతలను కాపలా ఉంచాడు ఏదైనా తోటలో.
అసలు చాలామందికి ఏదేను తోట గురించిన వివరాలు సరిగ్గా తెలియవు. ఏదేను తోట అంటున్నారు కానీ వాస్తవానికి తోట పేరు ఏదేను కాదు. చూడండి, ఇదే 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం ఆదికాండము. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి అన్నాడు. ప్రాంతం పేరు ఏదేను కదా, తూర్పున ఏదేనులో ఒక తోట. తోట పేరు ఏదేను కాదు, ప్రాంతం పేరు ఏదేను. ఏదేను ప్రాంతాన్ని బట్టి ఆ తోటను ఏదేను తోట అని పిలువబడింది. కానీ ఏదేను అనేది పెద్ద ప్రాంతం, అది అందులో ఒక తోట ఉన్నది కదా. తోట పేరు ఏదేను కాదు, ప్రాంతం పేరు ఏదేను. తూర్పున ఏదేనులో ఒక తోట, అందులో ఉన్న ఆదాము హవ్వలు వారు పాపం చేయగా వారు తినకూడని ఫలాన్ని తినగా వారిని ఆ ఏదేను తోటలో నుండి, ఆ ఏదేను ప్రాంతంలో ఉండే ఆ తోటలో నుండి తోలివేసి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని, జీవ వృక్షాన్ని సృజించిన దేవుడు ఆ జీవ వృక్షాన్ని తింటారేమో తినకూడదని కెరూబులను కాపలగా ఉంచాడు. ఈ కెరూబులనే దేవదూతలను కాపలగా ఉంచాడు. కెరూబులు భూలోకానికి సంబంధించిన దేవదూతలు. హెబ్రీ పత్రికలో కూడా చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. బ్రదర్ ఏమైంది ఇది? వచ్చింది. 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. దానికి పైని కరుణాపీఠమును కమ్ముచున్న మహిమగల కెరూబులుండెను, వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లబడదు అన్నాడు. పౌలు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండే మందసమును గూర్చి ప్రస్తావన జ్ఞాపకం చేస్తూ మందసములో ఉండే కెరూబులను గురించి, మందసము దగ్గర పొదిగి ఉన్న కెరూబులను గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఏర్పరచబడిన మందసం మీద పొంది ఉన్న కెరూబులు, ఆ మందసములో కెరూబుల మధ్యలో నుండి ప్రభువు మాట్లాడేవాడు. కెరూబుల మధ్యలో నుండి ప్రభువు మాట్లాడేవాడు. చూడండి, నిర్గమాకాండంలో ఆ విషయాలు ఉన్నాయి. చూడండి, ఆయన ఎలాగో కెరూబుల మధ్యలో నుండి మాట్లాడుతున్నాడో. నిర్గమాకాండము 'సంఖ్యాకాండము చూడండి. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 99వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం. 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతనికి వినబడెను, అతడు ఆయనతో మాట్లాడెను. ఈ కెరూబులు ఆ మందసం మీద పొదిగి ఉండగా ఆ కెరూబుల మధ్యలో నుండి ప్రభువు మాట్లాడుతున్నాడు. మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు గమనిస్తే మీకు కొన్ని వచనాలను జ్ఞాపకం చేశాను. మీరు గమనిస్తే దేవదూతలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సెరాపులు, 2 కెరూబులు. సెరాపులు అనే దేవదూతలు పరలోకానికి సంబంధించిన వారుగా కనబడతారు. కెరూబులు అనే దేవదూతలు భూలోకానికి సంబంధించిన వారుగా కనబడతారు. భూలోక సంబంధమైన వ్యవహారాలు చూడడానికి, భూలోక సంబంధమైన పనులు ప్రభువు అప్పగించినట్టుగా మనం చూడగలం. మొత్తానికి దేవదూతలు 2 రకాలు. ఒకటి సెరాబులు, 6 రెక్కలు ఉంటాయి వారికి. రెండవది కెరూబులు, వారికి 4 రెక్కలు ఉంటాయి. సెరాబులు పరలోక సంబంధ దేవదూతలు, కెరూబులు భూలోక సంబంధ దేవదూతలు. భూలోక సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఉండేవారు. అయితే మనము గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో సడన్గా సాతాను అనేవాడు ఆ సర్పము ద్వారా వచ్చి మాట్లాడుట. 1-2 అధ్యాయాల్లో లేనివాడు సడన్గా రావడానికి కారణం ఏంటి, ఎక్కడున్నాడు ఏంటి అనే విషయాలను
పాపం చేసిన దేవదూత ఏ రకానికి చెందినవాడో మనం తెలుసుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథములోను యెషయా గ్రంథములోను ఆ మాటలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతం మణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఈ యొక్క ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూస్తుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. ప్రియమైన వారలారా, చదువుకున్న ఈ వచన భాగంలో 13వ వచనంలో దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి అన్నాడు. 14వ వచనంలో అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి అన్నాడు. ఈ వచనాలను బట్టి పాపము చేసిన దేవదూత ఏ రకానికి చెందినవాడో మనం గ్రహించవచ్చు. 14వ వచనంలో కెరూబువై ఉంటివి అన్నాడు. అంటే పాపము చేసిన దేవదూత ఎవరంటే కెరూబు జాతికి చెందినవాడు. వాడు ఎక్కడున్నాడంట? 13వ వచనంలో దేవుని తోటయగు ఏదెనులో నువ్వు ఉంటివి అన్నాడు. అంటే ఏదైనా తోటలో ఉండేది ఆదాము హవ్వలు కదా. వీడు ఎక్కడున్నాడు? దేవుని తోటయగు ఏదెనులో ఉన్నాడంట. ఇలాంటి సమాచారమే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా చూసి ఇక్కడికి వద్దాం. చూడండి, ఇంకా కొంత సమాచారం అక్కడ ఉన్నది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. చూడండి, 14:12లో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశముకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటువి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా?
తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మువలే నున్నావు. ప్రియమైన వారలారా, యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 23వ అధ్యాయములోను, అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోను సాతానుడు చేసిన పాపమును గురించి రాయబడింది. యెహెజ్కేలు గ్రంథంలో ఇంతవరకు చదువుకున్నాం. కెరూబు రకానికి చెందిన దేవదూత పాపం చేశాడని చదువుకున్నాం. ఇక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి అని రాయబడింది. ఈ వచనాన్ని బట్టి చాలామంది ఏమంటున్నారంటే, సాతానుడు ఆకాశములో అంటే పరలోకములో పాపము చేస్తే వెంటనే దేవుడు వాడిని భూలోకానికి తోసివేశాడు అని చెప్పుచున్నారు. అయితే ఈ వచనాలను మనము క్షుణ్ణంగా పరిశీలించి గమనిస్తే విషయాలను గ్రహించగలం. మనకు 3 కాలాలు ఉన్నాయి కదా, 3 కాలాలు ఉన్నాయి. ఏంటివి? ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు అని. అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు అంటే జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అనేవి ఉన్నాయి కదా. మనం గ్రంథాన్ని చదివేటప్పుడు కూడా ప్రభువు దేని గురించి చెప్తున్నాడో విషయాలను గ్రహించి చదవగలిగితే మనం అర్థం చేసుకోగలం. ఈ వచనాలు చూడండి, ఇందులో కూడా పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉన్నాయి. చూడండి 12వ వచనం చూడండి, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుము వరకు ఎట్లు నరకబడితివి అన్నాడు. ఈ 12వ వచనాన్ని మనము గమనిస్తే ఇది పాస్ట్ టెన్స్ కాదు, ఇది ఫ్యూచర్ టెన్స్, అంటే భవిష్యత్తులో జరగబోయే వచనము. చూడండి, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి అన్నాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలను పడగొట్టాడు. ఆనాటి నుండి ఈ నేటి వరకు జనములు పడగొడుతూ వచ్చాడు, కానీ నేల మట్టుకు వాడు నరకబడలేదు. ఇంకా నరకబడవలసి ఉంది, ఇంకా ఇది జరగలేదు కదా. ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పాడు, వాడు ఆకాశ మండలంలో ఉన్నాడు. యాకోబు పత్రికలో వాడు గర్జించు సింహం వలె ఎవడిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు, ఇంకా నేల మట్టు వరకు నరకబడలేదు. వాడు గర్జించు సింహం వలె ఇంకా ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇది అవునా కదా? ఇది జరగబోయే నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి అన్నాడు, ఇంకా జరగవలసింది. 13వ వచనాన్ని చూడండి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కేదను, మహోన్నతుడితో నన్ను సమానుడిగా చేసుకొందును అని నీవు నీ మనసులో అనుకుంటివి కదా అన్నాడు 14వ వచనంలో. 13, 14 వచనాలలో నేను ఆకాశాన్ని ఎక్కిపోదును అనే మాటను గమనించండి. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అనే మాటను గమనించండి. మేఘమండలం మీదికి ఎక్కేదను అనే మాటను గమనించండి. ఈ విశ్వములో మేఘాలు ఉండేది ఒక భూమికే మేఘాలు ఉన్నాయి. ఈ విశ్వములో భూమికే ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలనే దిక్కులు ఉన్నాయి. వేరే దేనికి లేవు దిక్కులు. తర్వాత మేఘాలు కదా, సైంటిస్టులు అనేక రకాలుగా అన్వేషిస్తున్నారు, కానీ నీటి ఆనవాళ్ళు వారికి కనపడడం లేదు. నీరు ఉందంటే ఆటోమేటిక్గా మేఘాలు ఉన్నట్టే. నీరే కదా, భూమి మీద ఉన్న నీరే ఆవిరై మేఘాలుగా వెళ్తుంది, మళ్ళీ అవి కరిగి వర్షంగా వర్షిస్తుంది. రీసైకిల్ కదా ఇది, చదువుకున్న వారికి అందరికీ ఎరుగుదురు. ఇక్కడ కూడా నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనాన్ని వేసుకుంటాను అంటున్నాడు. ఉత్తర దిక్కునున్న సభాపర్వతానికి ఎక్కిపోదాను అనుకుంటున్నాడు. మేఘ మండలాలు ఎక్కాలనుకుంటే మేఘాల కింద ఉంటేనే కదా మేఘాలు ఎక్కి వెళ్ళగలడు. ఉత్తర దిక్కున్న సభాపర్వతం అంటే ఉత్తర దిక్కు దేనికి ఉంది? భూమి మీద ఉంటేనే ఉత్తర దిక్కు చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ సాతానుడనే చేసే పాపం వాడు ఎక్కడ చేశాడంటే భూమి మీదనే. మేఘాలను ఎక్కి వెళ్ళాలంటే వాడు భూమి మీద ఉంటే మేఘాలు ఎక్కి వెళ్ళగలడు. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అన్నాడు.
ఉత్తర దిక్కు అనేది భూమికి ఉన్నది కదా. జరిగిన వచనాలు, జరగబోయే వచనాలు, ఈ 13-14 వచనాలు జరిగినవి. ఇవి వాడు మనసులో ఏమనుకున్నాడో, వాడు ఏం చేయాలనుకున్నాడో అవి వాడు చేశాడు. మనసులో అనుకున్నాడు ఇలాగూ, ఆ పాపాన్ని వాడు జరిగించాడు. 12వ వచనం జరగాల్సి ఉంది. 15వ వచనాన్ని చూడండి. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచున్నట్లు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? ఆకాశమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? ఇవన్నీ కూడా జరగాల్సినవి. చూడండి, నిన్ను చూచువారు 15వ వచనాన్ని గమనిస్తే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూసినట్లు ఇట్లా తలపోయేదురు. వాడు ఇంకా అందులో వేయబడలేదు. వారు వేయబడిన తర్వాత వాడిని చూసేవారు వాడిని తలంచి, అబ్బా రాజ్యాలను కంపింపజేసిన వాడు మనతో కూడా ఇప్పుడు నరకంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడని వారు మాట్లాడబోయే విషయాల గురించి, ఫ్యూచర్ టెన్స్ గురించి ప్రభువు చెప్తున్నాడు. జరగబోయే విషయాలు అవి. మానవుడు చనిపోతే 2 ప్రాంతాలు ఉన్నాయి. పర్మనెంట్గా వెళ్ళేది ఒకటి పరలోకం ఉన్నది, 2 నరకం ఉన్నది. అది శాశ్వతంగా ఉండేవి, పరలోకము నరకము. అయితే ఈ ప్రస్తుత కాలంలో మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడంటే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడింది. వచనాలు చూపిస్తే సమయం సరిపోదు కాబట్టి నేను మీకు క్షుణ్ణంగా లేదా క్లుప్తంగా వివరిస్తాను. ధనవంతుడు, లాజర్ అని 2 ఉన్నారు. లేదా చూడండి, వచనాన్ని చూస్తేనే మనకు విషయాలు అర్థమవుతాయి. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. మనిషి చనిపోతే ఏమైపోతాడో తెలుసుకొని సాతానుడు వాడు ఎక్కడున్నాడో మనం తెలుసుకోగలము. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి, లూకాసు వార్త 16:22, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు అన్నాడు. ఒక ఆయన అబ్రాహాము రొమ్ములో ఉన్నాడు, చనిపోయిన ఆయన, ప్రభువుకు ఇష్టడు. ఇంకొక ఆయన చనిపోయినాడు, ప్రభువుకు ఇష్టం లేనివాడు, పాతాళంలో ఉన్నాడు. ప్రభు చనిపోయే సందర్భంలో ఒక దొంగను, ప్రభువా నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగగా, ప్రభువు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని తీసుకొని వెళ్ళాడు. అంటే ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, ప్రభువుకి ఇష్టలైన వాళ్ళు పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో ప్రభువుని అంగీకరించి విశ్వాసులు లెక్కలో ఉండేవారు. చనిపోయిన వారంతా ఎక్కడున్నారంటే పరదేశు లేదా అబ్రాహాము రొమ్ము అనే స్థలంలో ఉన్నారు. ప్రభువుని అంగీకరించని వారు పాపుల లెక్కలో ఇంకా ఉండేవారు. చనిపోయిన వారంతా ఎక్కడున్నారంటే పాతాళం అనే ప్రాంతంలో ఉన్నారు. ఈ 2 కూడా టెంపరరీ అన్నమాట, తాత్కాలికమైనవి. ఎంతవరకు ఇక్కడ ఉంటారంటే మనుషులు అనేవాళ్ళు ప్రభు వచ్చేంత వరకు అక్కడ ఉంటారు. ప్రభువు రాగానే పరదేశంలో నుండి వారు వస్తారు, సంఘం ఎత్తబడుతుంది, ఆకాశ మేఘమండలంలో ఆయన్ని ఎదుర్కొంటారు. ఇక చనిపోయి పాతాళంలో ఉండేవారు ప్రభు రాగానే భూలోకంలో జీవిస్తూ పాపులు లెక్కలో ఉండేవారు, వారందరికీ ప్రభు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి వారు నరకానికి వెళ్తారు. తరువాత ప్రభు, ఇవన్నీ వచనాలు ఉన్నాయి కానీ సమయం లేక నేను మీకు చూపించడం లేదు. పేతురు పత్రికలో అక్కడంతా కూడా ఉన్నాయి వచనాలు. సమయాన్ని బట్టి నేను దాటి వెళ్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, పరదేశం అంటే ఏంటి, పాతాళం అంటే ఏంటి, మీకు చిన్న అవగాహన కోసం చెప్తున్నాను. 4 విషయాలు ఉన్నాయి, 4 ప్రాంతాలు ఉన్నాయి. 2 తాత్కాలికమైనవి, టెంపరరీ, పరదేశు, పాతాళం. చనిపోయిన విశ్వాసులు, ప్రభువుకి ఇష్టలైన వారంతా పరదేశంలో ఉన్నారు. అబ్రహాము రొమ్ము అనే ప్రాంతంలో ఉన్నాడు. చనిపోయిన దొంగ కూడా పరదేశంలో ఉన్నాడు, పరలోకంలో లేడు. మీరు గమనిస్తే ప్రభు చనిపోయి
శుక్రవారం చనిపోయి ఆదివారం తెల్లవారు వరకు మానవ క్రమంలో ఆయన కూడా నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందో అని ఆయన కూడా ఆ క్రమంలో పరదేశకు వెళ్ళి మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మనుషులకు అందరికీ కనపడాడు. ఆ సందర్భంలో తెల్లవారుజామున మరియా ఆయన్ను ముట్టుకోవడానికి వెళ్ళింది. మరియా నన్ను ముట్టుకోవద్దు, ఇంకా నేను మహిమలోనికి వెళ్ళలేదని నన్ను ముట్టుకోవద్దు అన్నాడు ఆయన. మానవ క్రమంలో ఆయన కూడా పరదేశకు వెళ్ళి ఆ దొంగతో పాటు ఆయన అక్కడ పెట్టి ఆయన 3 దినాలుండి తిరిగి వచ్చి మనుషులకు కనపడి తర్వాత పరలోకానికి వెళ్ళాడు ప్రభు. ఇంకా ఏ మనుషుడు పరలోకానికి వెళ్ళలేదు, ఒకేసారి వెళ్తారు అంతా పరలోకానికి. ఇంకొకటి రెండవది మీకు ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే, చాలామంది చనిపోయిన మనుషులు దయ్యాలుగా మారతారని అనుకుంటున్నారు. అస్సలు కాదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, చనిపోయిన పాపి అనేవాడు పాపులు లెక్కలో ఉండేవాడంతా చనిపోయి పాతాళంలో ఉన్నాడు. విశ్వాసి లెక్కలో ఉండేవాడంతా చనిపోయి పరదేశంలో ఉన్నాడు. ఇక ఎవరు దయ్యాలుగా వస్తారు మనుషుల దగ్గరికి? మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దయ్యాలను గురించి మొదటి అధ్యాయం నుంచి 20వ వచనం, మొదటి వచనం నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 20వ వచనం వరకు రాయబడింది. వారు మొదటి వచనంలో చూస్తే, వారు ఆ సముద్రమునకు అద్దరున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను అన్నాడు. అపవిత్రాత్మలు అన్నాడు. 8వ వచనంలో కూడా ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ అన్నాడు. 12వ వచనం చివరిలో చూస్తే దయ్యములు ఆయనను బతిమాలు కొనెను అన్నాడు. మరలా 13వ వచనంలో అపవిత్రాత్మలు అన్నాడు. 15వ వచనంలో చూసే జనుల జరిగినది చూడగా వెళ్ళి యేసునొద్దకు వచ్చి, నేను ఆ సేనాను దయ్యములు పట్టినవాడు అన్నాడు. 16వ వచనంలో జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన దయ్యములు అపవిత్రాత్మలు. 18వ వచనంలో కూడా దయ్యములు ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి ఇంచుమించు 20వ వచనం వరకు ఆ సంఘటన ఉంది. అపవిత్రాత్మలు దయ్యములు, అపవిత్రాత్మలు దయ్యములు అని రాయబడింది. ఎవరిని గురించి రాయబడిందంటే, సేన అని ఎక్కువ మంది ఉన్నారు. ఇంచుమించు 2000 దేవదూతలు సాతానును వెంబడించిన వారు వాణిలో ఉండి అక్కడ కనబడుచున్నారు. మనుషులు కాదు. మీరు బాగా గమనిస్తే మీరు చూడండి, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన బాప్తీసం పొంది రాగానే సాతానుడు ఆయన్ను శోధించాడు. మీరు పాత నిబంధన గ్రంథంలో చదవండి, ఎక్కడైనా కూడా పిచాచి అనే మాటలు ఉంటాయి, కానీ సాతానుడు అనేవాడు వచ్చినట్టు కనపడడు. అంటే కెరూబు రకానికి చెందిన దేవదూత సాతానుడు ఎవడైతే ఉన్నాడో వాడు నేరుగా వచ్చినట్టు ఎక్కడ కనపడడు. ఎప్పుడైతే ప్రభు భౌతిక రూపాన్ని దాల్చుకొని భూలోకానికి వచ్చాడో, వానికి భౌతికంగా దాల్చుకోవడానికి రూపం లేదు కనుక వాడు తన్ను కనపరుచుకోవడానికి మనుషుల్లో దూరడం, పందుల్లో దూరడం, ఇట్లాంటి కార్యక్రమాలను చూశాడు. మీరు మరలా చూడండి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరలా సాతానుడు అనేవాడు ప్రత్యక్షంగా కనపడడు. కొద్దిగా అడపాదడప అక్కడక్కడ వాడిని వెంబడించిన దేవదూతలు దయ్యాలుగా కనపడినట్టుగా కనపడతారు. మీకు అపోస్తుల కార్యంలో పౌలు దగ్గర అక్కడక్కడ కొంతగా కనపడతారు, కానీ ప్రత్యక్షంగా వాడు కనపరుచుకోడు. ఇంకా ప్రభు తాను భూలోకానికి శరీరధారిగా రాగా వాడు కూడా తను ప్రత్యక్షపరచుకోవాలని ఆయనకు ఎదురుబడి నేను ఉన్నాను, నా ఉనికి ఉన్నది, నేను బ్రతికే ఉన్నానని తను తాను కనపరుచుకున్నాడు వాడు. కానీ వానికి రూపం లేదు కనుక ఏదో ఒక రూపంలో మనుషుల్లోకి వెళ్ళడం, ఆయనకు ఎదురుపడడం, మనుషుల్లో నేనున్నాను, నాకు ఒక రూపం లేదు కానీ నేనైతే ఉన్నానని వాడు తను తాను కనపరుచుకున్నాడు. వాడు ఒక్కడు కాదు, అనేకులు ఉన్నారు. చూడండి, రెండవ పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి ఒక కటిక చీకటి గల
బిలములోనికి త్రోసివేసి తీర్పునకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ బహువచనం వాడాడు చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు అన్నాడు. అంటే ఈ కెరూబు అనే దేవదూత పాపం చేశాడు, వానితో పాటు వాడిని కొందరు అనుసరించారు. దేవదూతలు పాపం చేసినప్పుడు అన్నాడు. ఈ కెరూబు అనే దేవదూత ఒకడు తన్ను తాను హెచ్చించుకొని తను తాను గర్వించి వాడు ఏదేను తోటలో ఉన్నాడు, కాలుచున్న రాళ్ల మధ్యలో ఉన్నాడు. మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు ఉంటివే అన్నాడు. పరలోకంలో రాళ్ళు ఉండవు కదా, భూలోకానికి సంబంధించినవి రాళ్ళు, పర్వతాలు. యెహెజ్కేలు గ్రంథంలో ఏదేను తోటలో నువ్వు ఉంటివే అని డైరెక్ట్గా నేరుగా వాడు ఎక్కడున్నాడో ప్రభువు చెప్పాడు. కెరూబు అనే దేవదూత ఏదేను తోటలో ఉన్నాడు. వాడు ఎప్పుడున్నాడంటే ఆదికాండం 1:1 ముందే వాడున్నాడు. ఆదికాండం 1:1 చూస్తే ఆదియందు దేవుడుండెను. చూడండి, ఆదికాండం 1:1 చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ వచనాన్ని మనం గమనిస్తే ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని రెండును సృజించాను. అయితే భూమి నిరాకారంగా ఉండెను, శూన్యముగా ఉండెను. చీకటి అగాధల జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాయబడింది. దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించి నీటి చేత కప్పిపెట్టాడు అన్నట్టుగా ఇక్కడ ఉంది. అవునా? అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుట. భూమిని ఆకాశాన్ని సృజించి నీటి చేత కప్పివేసినాడు. కారణం ఏంటంటే ఈ ఆదికాండం 1:1 ముందు ఏదైనా తోట అనేది ఒకటి ఉండింది. అందులో కెరూబు రకానికి చెందిన దేవదూత, వానితో పాటు కొందరుండి ప్రభువును ఆరాధించడానికి వాడు ఏర్పరచబడినవారు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. వాడు ఏదైనా తోటలో సృజింపబడి ఏదైనా తోటలో ప్రభువును ఆరాధించడానికి ఉంచబడినవాడు. అయితే ఉత్తర దిక్కున్న సభార్ పర్వతానికి నేను ఎక్కిపోవాలని తన హృదయంలో వాడు గర్వించిన వాడై తన తేజస్సును చూసుకొని నాకేం తక్కువ నేను అని వాడు గర్వించుకొని వాని తేజస్సును చూసుకొని వాడు ఎక్కిపోవాలని అనుకున్నాడు. ఆ గర్వించిన వాడిని చూసి ప్రభువు ఆకాశాన్ని భూమిని నీటి చేత కప్పివేశాడు ఈ 1:1 అందుకే 3వ అధ్యాయంలో లేనివాడు 2 అధ్యాయాలలో లేని సాతానుడు 3వ అధ్యాయంలో సడన్గా ఎక్కడి నుంచి వచ్చాడంటే అదిగో మనం చదువుకున్నామే. ఆదికాండం 3:22 మంచి చెడ్డలు నెరునట్లు ఆదాము మనలో ఒకటివాడు వంటివాడు అయినాడన్నాడే. ఎందుకైనాడంటే ఇక్కడ చూడండి, 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునై ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అన్నాడు. 17వ వచనంలో అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చేదనని నరునికి ఆజ్ఞాపించెను అన్నాడు. ఏమీ లేదు, సింపుల్గా దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదైనా తోటలో జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఎందుకు నిర్మించాడంటే ఇదిగో ఆదాము ఇదే ఏదైనా తోటలో కెరూబు రకానికి చెందిన దేవదూత ఒకడు ఉన్నాడు. వానికి గుర్తుగా మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు జీవవృక్షము అనగా ఆయనకు ప్రతిగా జీవవృక్షాన్ని రెండింటిని పెట్టాడు. అయితే జీవవృక్షాన్ని నువ్వు తినకూడదు అన్నాడు. జీవవృక్షం గురించి ఆయన ఏమీ చెప్పలేదు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టును మాత్రం నువ్వు తినకూడదు అన్నాడు. ఆదాముకే ఛాయిస్ ఇచ్చాడు. ప్రభువు జరిగిన విషయాన్ని దేన్ని దాచుకోలేదు ఆయన. అందుకే ఆరాధనలో కూడా మనం చూసాం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే సత్యము అనేది ఆయన వెంట ఉంది.
సత్యము, ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన దేన్ని దాచేవాడు కాదు. అందుకు ఆదాముకు ఎదుట ఆ జీవవృక్షాన్ని, ఆయనకు ప్రతిగా జీవవృక్షాన్ని, అదిగో ఈ ఏదేను తోటలో ఆ మంచి చెడ్డలు ఎరిగినవాడు ముందు ప్రవర్తనలో అతని వంటి వాడు లేడు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాం. ప్రవర్తనలో ఎట్లా ఉండేవాడంటే అట్లా ఉండేవాడు ఆ కెరూబు రకానికి చెందిన దేవదూత. అటువంటి మంచివాడు ఏమైనాడంటే చెడ్డువాడు అయిపోయినాడు. అదిగో అదే వాని గుర్తు, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు కదా. ఒకటి ఆలోచన చేయండి, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు అంటే మీరు అర్థం చేసుకోవాలా. తెలివి, మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళే తెలివిమంతులు అంటారంట. ప్రభువే అన్నాడు 2 సార్లు కదా, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు అంటే మంచి చెడ్డలు ఎరిగినవాడు తెలివిగలవాడు. పల్లెటూర్లలో నేను కూడా గమనించాను, మీరు కూడా గమనించుంటారు. పెళ్ళి సంబంధాల విషయాల్లో ఇట్లాంటి మాటలు వింటుంటాం. ఎవరి గురించైనా ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి ఎటువంటిడా మంచి చెడ్డలు తెలిసినవాడే అంటారు. మంచి చెడ్డలు తెలిసినవాడే అంటే ఏది మంచో ఏది చెడ్డో కనుక్కోగలడు, మంచి చెడ్డలు తెలిసినవాడే తెలివిగలవాడు అంటారు. మంచి చెడ్డలు ఏంటో కనుక్కునేవాడు తెలివిగలవాడని. ఇక్కడ ప్రభువు కూడా వాడు మంచిగా ఉన్నాడు, తర్వాత చెడ్డవాడైనాడు. అందుకు వానికి ప్రతిగా మంచి చెడ్డలిచ్చే చెట్టును పెట్టాడు. వానికి ప్రతిగా మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు. ఆదాముకే ఛాయిస్ ఇచ్చాడు. ఆదాము హవ్వలు అంతవరకు, ఆ ముందు వరకు మీరు గమనిస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువు ఎంచాడంటే కొన్ని దినాల వరకు, అంటే హవ్వ వచ్చేంత వరకు చాలా దినాలను గడిచింది. మనము 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఆదాము ఏ జంతువుకు ఏ పేరు పెట్టిందో అవన్నీ వాటికి కలిగినాయి అన్నాడు. చాలా సమయం పట్టింది, చాలా రోజులు గడిచినాయి. హవ్వ రావడానికి చాలా సమయం గడిచింది. ఆదాముకు సాటి అయిన సహాయం ఏ జంతువుకు సరిపోగా హవ్వను తీసుకొని వచ్చాడు ప్రభువు. అంటే చాలా సమయం పట్టింది. మంచి చెడ్డలను తెలివిచ్చే చెట్టు గురించి చెప్పేంత వరకు వాడు రాలేదు. వాని గురించి ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో, నా గురించి చెప్పాడని వాడు వెంటనే, అంతవరకు చెడ్డ అనే మాట లేదు. సృష్టి, మీరు ఇంటికి వెళ్ళినాక చదివి చూడండి, సృష్టి సృజించేంత వరకు చెడ్డ అనే మాట లేదు. ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు చెడ్డ అనే మాట మాట్లాడాడు ప్రభువు, ఓహో నా గురించి చెప్పాడని వాడు వెంటనే వచ్చాడు. వచ్చి హవ్వతో మాట్లాడి తాను చేయాల్సి అనుకునేదంతా చేసి వెళ్ళాడు. సరే, ఇప్పుడు తెలిసి ఎందుకు వేశాడు దేవుడు కదా. ఆదాము హవ్వలు పాపం చేస్తారని ప్రభువుకు తెలుసు. ఆయన తెలియక వేయలేదు. వారు తింటారని తెలుసు, వారు తప్పిపోతారని తెలుసు, అన్నీ తెలిసే చేసినాడు. ఆయన తెలియకుండా ఏం చేయలేదు. అయితే తెలిసి ఎందుకు చేశాడు చూడండి. అసలు ఈ మానవుడు రావడానికి కారణం ఏంటో ఆయన తెలిసే ఎందుకు చేశాడో 1వ కొరింథీ పత్రికలో చెప్పాడు చూడండి. చివరి వచనం 1-2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా అన్నాడు. అది విషయం. ఈ మానవుడు రావడానికి కారణం ఏంటంటే దేవదూతలకు తీర్పు తీర్చడానికి ఈ మనిషిని తీసుకొని వచ్చాడు ప్రభు. ఆ ఏదేని తోటలో వారు ఆ ఫలాన్ని తింటారని తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఈ మానవుణ్ణి దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనుషుని దేవదూతల కంటే కొంచెం తక్కువ వాణిగా చేశానన్నాడు. ఈ దేవదూతల కంటే తక్కువగా మనిషిని నిర్మించి ఈ మానవుడు తప్పిపోతే ఆయనే మనిషిగా ఈ భూలోకానికి వచ్చి వాడిని రక్షించి వాని ద్వారానే ఇది ఆ దేవదూతలకు తీర్పు తీర్చాలని మనిషి యొక్క ఏర్పాటు. మనుషులము మనం ఏదో చాలా మటుకు మనకు తెలియదు మన గురించి. అసలు దేవదూతలకు ప్రభు తీర్పు తీర్చాడు. ఈ మనిషి ద్వారానే దేవదూతలకు తీర్పు. ఏం జరగబోతుందంటే ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అసలు ఏం జరుగుతుందంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే పరదేశంలో ఉండేవారు, పాతాళంలో ఉండేవారు, ఆదాం మొదలుకొని
ఇశ్రాయేలీయులు అని ప్రభుకు ఇష్టలుగా జీవించిన వారందరూ పరదేశంలో ఉన్నారు. అబ్రాహాము రొమ్మున ఉన్నారు. ప్రభుకు ఇష్టలుగా లేకుండా పాత నిబంధన వరకు ప్రభు వచ్చేంత వరకు ఎవరైతే ప్రభుకు వ్యతిరేకంగా ఉండి ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు ఇష్టం లేకుండా జీవించినారో వారందరూ, అన్యులైన వారందరూ పాతాళంలో ఉన్నారు. ప్రభు వచ్చి ప్రభు ద్వారా, యోహాను ద్వారా, ప్రభు ద్వారా మారు మనస్సు పొంది రక్షింపబడి చనిపోయి పరదేశంలో ఉండేవారందరూ ప్రభు వచ్చిన తర్వాత ఇంకా పాపుల లెక్కలో ఉండి ప్రభువుని అంగీకరించకుండా చనిపోయిన వారందరూ పాతాళంలో ఉన్నారు. సో మొత్తానికి ఈ నేటి వరకు చనిపోయిన వారందరూ విశ్వాసులు అయితే పరదేశంలో ఉన్నారు, పాపులైతే పాతాళంలో ఉన్నారు. అయితే మనము క్రొత్త నిబంధనలో పత్రికలలో అంతా గమనిస్తే ఏమని ఉందంటే, ఆయన దొంగ వలె ఒకానొక దినమున రాబోతున్నాడు. ఆయన రాగానే పరదేశంలో ఉండే అంతా భూలోకంలో ఉండే సంఘం అనేవారు ఒక్క క్షణమున రెప్పపాటును ఎత్తబడి ఆయన కొనుక్కోబడతారు, ఆయనకు ఎదుర్కొంటారు. మధ్య ఆకాశంలో ఆయనను ఎదుర్కొని అక్కడ ఆయన కలుసుకుంటారు. ఆయనను కలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే విశ్వాసులకు అందరికీ తీర్పు తీర్చబడుతుంది. పేతురు పత్రికలో చెప్పబడింది, మరణకరము కాని పాపము అని ఉంది. అంటే విశ్వాసులు అనేవారు మరణకరం కాని పాపం అంటే నరకానికి, మరణం అంటే నరకం, మరణకరము కాని పాపము ఎవరైతే చేశారో వారందరికీ మొదట ప్రభువు తీర్పు తీరుస్తాడు. దానికి సంబంధించిన తీర్పు జరిగిన తర్వాత విశ్వాసులందరికీ ఓ పక్కన ఉంటారు. తర్వాత పాపులకు, పాతాళ లోకంలో ఉండే పాపులందరినీ ఆయన తీర్పు తీర్చి, ఇవన్నీ బైబిల్లో ఉండే ఆధారాలే, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. పాతాళ లోకంలో ఉండే పాపులందరినీ పిలిచి, ఆయనేం అన్యాయస్తుడు కాదు, మరలా వారికి తీర్పు తీర్చి, వారికి తెలియాలి కదా, వారికి అందరికీ తీర్పు తీర్చి వారి నరకానికి. అది జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పాడే, మనం దేవదూతలకు తీర్పు తీర్చుమని మీరు ఎరగరా అని. దేవదూతలందరినీ పాపం చేసినారే, వీళ్ళందరినీ, ఈ కెరూబు రకానికి చెందిన దేవదూతలందరినీ ఆయన ఆకాశంలోనే మనుషుల ద్వారా వాడికి తీర్పు తీర్చి, ఆయన తీర్పు తీర్చాడు వారికి. దేవదూతలకు మనుషుల ద్వారా ఆయన తీర్పు తీర్చి అప్పుడు వాడిని నరకానికి వేస్తాడు. దాని తర్వాత ఈ సంఘం అనే విశ్వాసులైన వారు ఆయనతో పాటు పరలోకానికి కొనిపోబడతారు. ఇది జరిగే సంఘటన. వీటన్నిటి గురించే ప్రభువు రాయించాడు. ముఖ్యంగా మనిషి ఈ భూలోకానికి రానికి కారణం ఏంటంటే, సాతానుడైన వాడు ఒకడు ఏదైనా తోటలో ఉన్నాడు, వాడు తప్పు చేశాడు ఈ ఏదైనా తోటలో, అదే తోటలోనే నేను మనిషిని సృజిస్తాను, దేవదూత కంటే తక్కువ వాడిని సృజిస్తాను. వానికి ఏం శక్తి లేదు, మానవునికి అతీత శక్తులు ఏం లేవు మానవునికి, కానీ సాతానుకు చాలా శక్తులు ఉన్నాయి. వాడు ప్రభువుకే ఆయనతోనే మాట్లాడినాడు, నువ్వు నాకు మొక్కు, నేను ఈ లోకాధికారాన్ని అంతా నీకు ఇస్తానండి. అంటే వానికి లోకం యొక్క అధికారం అంతా వానికి ఇవ్వబడింది, వానికి శక్తులు ఉన్నాయి. అంటే శక్తి లేని మానవుని సృజించి నీకే తీర్పు తీరుస్తానని ప్రభు దేవదూతల కంటే తక్కువ మనిషిని ఆ ఏదైనా తోటలో నిర్మించి, ఎక్కడైతే పాపం చేసినాడో, ఎక్కడైతే వాడు గర్వించినాడో, ఎక్కడైతే వాడు ప్రభువుకు వ్యతిరేకమైన కార్యాలు చేయించినాడో, లోపల జరిగించుతూ వచ్చింది అని రాయబడింది ఎహెజ్కేలు గ్రంథంలో. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. లోపల జరిగించుతూ వచ్చినాడు వాడు ఆ రాళ్ళ మధ్యన, ఆ పర్వతంలో. ఓహో, నువ్వు ఇక్కడే పాపం చేస్తే, ఇక్కడే ఈ ఏదైనా తోటలోనే నేను మరలా మానవుని నిర్మించి, వారు పాపం చేస్తారు, వారు పాపం చేస్తే నేనే వారి కోసం వెళ్ళి, నేనే ఒక మనిషిగా జీవించి నా శరీరాన్ని అర్పించి, నా రక్తం ద్వారా వారి పవిత్రులుగా చేసి, వారి ద్వారానే నీకు తీర్పు తీర్చి వారిని పరలోక రాజ్యానికి వారసులు చేస్తా, నేను స్థలంలో వారిని ఉంచుతాను. నీకు అధికారాన్ని ఇస్తే నువ్వు దాన్ని దుర్వినియోగం చేశావు. లోపల వ్యాపారం జరిగిస్తూ, లోపల పాపాన్ని పెంచుకొని, గర్వించి నీ తేజస్సును, నీ అధికారాన్ని, నీ బలాన్ని చూసి నువ్వు ఇట్లా చేస్తావా, అయితే నీకంటే తక్కువాన్ని సృజించి నీకే తీర్పు తీరుస్తానని ప్రభు అలాగూ మనిషిని తీసుకొని వచ్చాడు. అది కారణం. ఈ
1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో దేవదూతలకు తీర్పు తీర్చేవారు మనుషులు, విశ్వాసులు అనేవారు. కాబట్టి ప్రియమైన వారలారా, విశ్వాసులమైన మనం రాబో దినాలలో ప్రభువుకు ఇష్టలుగా జీవించి ఆయన ఒకానొక దినమున ఆకాశ మేఘ మండలానికి రాబోతున్నాడు. సంఘం అనేది ఎత్తబడగా ఆయనను కలుసుకొని దేవదూతలకు తీర్పు తీర్చే ఒక గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి అంత విలువైన విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకొని కొనసాగించి ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాటును, ఆ దేవదూతలకు తీర్పు తీర్చే శక్తి అంటే అది సామాన్యమైనది కాదు. కాబట్టి ఆ గొప్ప అధికారాన్ని మనం కోల్పోకుండా ఆ ప్రభు యొక్క ఏర్పాటును మనం నెరవేర్చి ఆయనకి ఇష్టలుగా జీవించి ఒక తీర్పరులుగా ఉండాలని మనం నియమించాడు. కాబట్టి అలాగే ఆయనకి ఇష్టలుగా జీవించి మన అధికారాన్ని మనం కోల్పోకుండా ఆయనకి ఇష్టలుగా జీవించి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండి అందులోనికి చేరుకోవాలని ప్రభు తన వాక్యం ద్వారాను తన ఆత్మ ద్వారాను మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు మీ వాక్యాన్ని విన్నాం. అవును ప్రభువా, మానవుని రాకడకు కారణం ఏంటో, పాపము చేసింది ఎవరో, వారు దయ్యాలుగా మారిపోయారు. ప్రభువా, మీరు మమ్మల్ని అయితే మీ బిడ్డలుగా పరిశుద్ధులని పేరు పెట్టి పిలుస్తున్నారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము జరిగిన చోటనే మరలా మానవుని నిర్మించి ఆ మానవుని రక్షించుటకై మరలా మీరు వచ్చి ఆ మానవుని నిలబెట్టి ఆ మానవుని ద్వారానే ఆ సాతానుడనే దేవదూతలకు మీరు తీర్పు తీర్చాలనే గొప్ప ఏర్పాటు ఏర్పరిచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితం, మా విశ్వాస జీవితం ఎంత విలువైందో మీరు ఈ ఉదయకాలంలో మాకు తెలియజేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ విలువైన అధికారాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. మీరు పరలోకములో మీతో కూడా ఉండే దేవదూతలకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు, కానీ మానవులమైన మాకు తీర్పు తీర్చే అధికారాన్ని ఇచ్చారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించండి. తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మాతో కూడా ఉండుమని చెప్పబడిన వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి, భద్రపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీరే ఆరోపించుకోరమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.